హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అతను ఎందుకో పనికిరాడు. అతను దేనికి పనికిరాడు, అతను ఎందుకో పనికిరాడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటే అతను ఎందుకో పనికిరాడు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను మళ్ళీ చెప్పలేను. నేను మళ్ళీ చెప్పలేను ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ కాంట్ సే అగైన్ అండ్ అగైన్. ఐ కాంట్ సే అగైన్ అండ్ అగైన్ అంటే నేను మళ్ళీ చెప్పలేను, ఒకసారి చెప్తాను మళ్ళీ చెప్పలేను ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీ ప్రవర్తన మార్చుకోండి. మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే చేంజ్ యువర్ బిహేవియర్. చేంజ్ యువర్ బిహేవియర్ అంటే మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. నేను మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు ఐ వాంట్ టు కమ్ టు యూ. ఐ వాంట్ టు కమ్ టు యూ అంటే నేను మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఎవ్రీవన్ నోస్. ఎవ్రీవన్ నోస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను మీకు రేపు మనీ ఇస్తాను. నేను మీకు రేపు మనీ ఇస్తాను. సో ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ విల్ గివ్ యూ మనీ టుమారో. ఐ విల్ గివ్ యూ మనీ టుమారో అంటే నేను రేపు మీకు డబ్బులు ఇస్తాను అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదు. అతను ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ హ్యాజంట్ గివెన్ మనీ ఎట్. హీ హ్యాజంట్ గివెన్ మనీ ఎట్ అంటే అతను ఇంకా డబ్బులు ఇవ్వలేదు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇది ఇంకోసారి వాడొద్దు. ఇది ఇంకోసారి వాడొద్దు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు డోంట్ యూజ్ ఇట్ అగైన్. డోంట్ యూజ్ ఇట్ అగైన్ అంటే ఇది ఇంకోసారి యూజ్ చేయొద్దు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను ఎక్కడికో వెళ్ళాడు. అతను ఎక్కడికో వెళ్ళాడు. సో దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో హీ వెంట్ సమ్వేర్. హీ వెంట్ సమ్వేర్ అంటే అతను ఎక్కడికో వెళ్ళాడు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను నాతో నిన్న మాట్లాడలేదు. అతను నాతో నిన్న మాట్లాడలేదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు హీ డిడ్ంట్ టాక్ టు మీ యెస్టర్డే. హీ డిడ్ంట్ టాక్ టు మీ యెస్టర్డే అంటే అతను నిన్న నాతో మాట్లాడలేదు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అది ఇంకోసారి ఓపెన్ చేయొద్దు. అది ఇంకోసారి ఓపెన్ చేయొద్దు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ ఓపెన్ దట్ అగైన్. డోంట్ ఓపెన్ దట్ అగైన్ అంటే అది ఇంకోసారి ఓపెన్ చేయొద్దు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.